తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ ఆమడ దూరం ఎన్నోసార్లు ప్రూవ్ అయిన ఈ పాయింట్ ఈసారి కూడా నిజమైంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ప్రస్తావన మచ్చుకు కూడా రాలేదు. తెలుగు రాష్ట్రాలను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. తెలంగాణ ఆంధ్రనే కాదు, మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు దక్కలేదు 2025-2026 బడ్జెట్లో. బడ్జెట్ ప్రారంభంలోనే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు వ్యాఖ్యాన్ని ప్రస్తావిస్తే తెలుగు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ కేటాయింపులు ఉంటాయని ఆశించారంతా. తీరా చూస్తే బీహార్ డామినేషన్ కనిపించింది బడ్జెట్లో. మధ్యలో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను ఉసూరుమనిపించారు ఆర్థిక మంత్రి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ను నెత్తిన పెట్టుకున్న కేంద్రం ఈసారి మాత్రం లైట్ తీసుకుంది. ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏవైనా దక్కొచ్చనుకున్నారు. కానీ ఎలాంటి వరాలూ లేవు. అమరావతి, వైజాగ్, విజయవాడ మెట్రోలపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఇక తెలంగాణ అయితే పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి గురైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళపై కూడా బడ్జెట్ పూర్తిగా నీళ్లు చల్లారు నిర్మలా సీతారామన్. అసలే దక్షిణాదిపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్న ఈ సమయంలో బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం పుండు మీద కారం చల్లడం లాంటిదే.